దేవుని నామానికే స్తోత్రం కలుగును గాక. ప్రియులారు అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. క్రిస్మస్ ఇక మన ముందే ఉంది. క్రిస్మస్ సంతోషాలు పంచుకొనుచు క్రిస్మస్ సందేశం ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాను. ప్రియులారు మీరు అందరూ సంతోషంగా ఉన్నారు కదా? ఈ సంవత్సరం క్రిస్మస్ హ్యాపీగా సంతోషంగా మీ కుటుంబాలతో అందరూ కలిసి జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రార్థనాపూర్వకంగా మీ మధ్యకి వచ్చాను. కనుక మనము నిన్న ధ్యానించినటువంటి వాక్య భాగము మనం చూస్తాం కదండి. కన్యక గర్భవతి కుమారుని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టబడును అనేటువంటి ఒక ప్రవచనాన్ని మనం చదివాం. ఈరోజు మరి దేవుని సన్నిధానంలో ఇమ్మానుయేలునిగా అర్థం ఏంటి అంటే ఆయన మీకు తోడై ఉన్నాడని అర్థం. చూస్తారా ప్రియులారా, దేవుడు మనకి తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. వేటిలో తోడుగా ఉంటాడు? నీ కుటుంబంలో, నువ్వు చేయే ప్రయత్నాలలో, నువ్వు చేసేటటువంటి శుభకార్యాలలో, నువ్వు చేసే ప్రతి పనిలో, ప్రతి విధమైనటువంటి కార్యాలలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన బైబుల్ అంతట్లోని కూడా భక్తులకు తోడుగా ఉన్నటువంటి దేవుడు. ఆనాడే ఉన్నాడా అంటే కాదండి, ఈనాడు కూడా ఆయన దేవుడిగా ఉన్నాడు, తోడై ఉన్నాడు. అంతేకాదు, ఆయనను ఎందరైతే విశ్వసిస్తారో, అంగీకరిస్తారో, ఆయన పేరట ప్రార్థన చేస్తారో వారందరూ కూడా దేవుని కుమారులై ఉంటారని దేవుని వాగ్దానం. కనుక ప్రియులారా, దేవుని యొక్క కుమారునే దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా, బహుమతిగా ఇచ్చినట్లుగా ఈ క్రిస్మస్ సందేశాల్లో మనం తెలుసుకుంటున్నాం. అయితే బైబిల్లో అనేక భక్తులకు తోడుగా ఉన్నట్లుగానే మరి యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు ఒక ఆయనకి తోడుగా ఉన్నానని వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసండి? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనములో, నీ మార్గమంతటిలో నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాడు. ఎంత గొప్ప సంగతి అండి! ఎంత గొప్ప అద్భుతమైనటువంటి వాగ్దానము! కనుక ప్రియులరా, ఆయన తోడై ఉండటానికై, నీకు తోడుగా ఉండటానికై ఈ లోకానికి శిశువుగా, పరిశుద్ధ బాలుడుగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు. ఈ వాక్యం ద్వారా దేవుడు మీకు తోడైండునుగాక. వాక్యం ద్వారా దేవుడు మిమ్మును దీవించునుగాక. ఇంకా అనేక సంగతులతో మరలా మనం కలుసుకుందాం.